అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదర సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెద్ద చర్చ, అలాగే గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మనందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చి 100 రోజులయ్యి ఈరోజు ప్రజావేదిక పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నటువంటి విషయాలు, ఈ 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వం చెందినటువంటి వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ఆ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ అంశంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, ఆ అబద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు, ఆయనకి రాజకీయం చేయడానికి అంశాలు ఏవి కొదవేం కాదు. దేన్నైనా ఆయన రాజకీయం చేయగలరు. విలువలు అనేవి లేని విధంగా విలువలకి తిలోదకాలు ఇస్తూ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారుతారు అనడానికి నిదర్శనమే ఈరోజు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం తయారీ విషయంలో ఆయన అవలంబిస్తున్నటువంటి విధానం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం, ప్రజల యొక్క దృష్టిని మరుస్తాను అని చెప్పి ఆలోచనతో చేసినటువంటి ఈ దుశ్చర్య వల్ల నిజంగా మరి సుమారు 85 నుంచి 90% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి వాస్తవాన్ని ఆయన విస్మరించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ 100 రోజుల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడారో మనందరం కూడా చూసాం. అమలు కానిటువంటి హామీలన్నీ ఇస్తానని సూపర్ 6 ప్రకటించి ఆయనతో పాటుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పిస్తూ ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు కానీ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ పేద ప్రజల్ని మోసం చేసి నమ్మించి వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ సూపర్ 6 నటకెంకిచ్చారనేటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, మరి విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మరి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి ఉక్కు పరిశ్రమని ఈరోజు ప్రైవేటు పరం చేసేటటువంటి దాంట్లో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ప్రజల నుంచి మరల్చడం కోసం, అలాగే 100 రోజుల పరిపాలనలో 40,000 కోట్ల రూపాయల పైచీలకి అప్పులు చేసినటువంటి వాస్తవ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం, అమరావతి మునిగిపోయి ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణం విషయంలో మరి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు తెలియజేస్తుందో అభ్యంతరాలు తెలియజేసేటటువంటి విషయాన్ని కప్పిపుచ్చడం కోసం, ఇటువంటి ప్రభుత్వ వైఫల్యాలన్నిటినీ, ఒక పక్కన విద్యార్థుల పట్ల గుడ్లవెల్లేరు కాలేజీలో జరిగినటువంటి దుశ్చర్య అవ్వచ్చు, లేదా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అవ్వచ్చు, వీటన్నిటినీ దారి మలచడం కోసం ఈరోజు కలియుగ దైవం మరి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని మరి వివాదంగా తీసుకొచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రాజకీయాన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా తప్పు జరుగుంటే మరి జూలై నెలలో రిపోర్ట్లు కనుక వచ్చుండుంటే మరి ఈ రోజు వరకు ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు? ఏ సంస్థ అయితే నెయ్యిని సప్లై చేసిందో, సుమారు 5 సంస్థలు నెయ్యిని సప్లై చేస్తే మరి మీరు చెప్పేది ఒక సంస్థ నుంచి, అది కూడా మే నెలలో అగ్రిమెంట్ అయినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నెయ్యిలో తేడా ఉంది అని మీరు చెప్తున్నటువంటి విషయమే వాస్తవం అయితే, వాళ్ళు జూన్ జూలై నెలలో వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యిలో తేడా ఉంటే అది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా, ఆ ప్రభుత్వానికి ఏ రకంగా ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. మీరు కేసు నమోదు చేయకపోగా, ఎవరైతే నిజంగా కల్తీ జరుగుండుంటే ఎవరు చేశారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా
మరి గడిచిపోయిన జూలై నెలలో వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు మీ పార్టీ మీటింగ్లో మరి బయటికి వెల్లడించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన విషయం. అలాగే ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం కానీ లేదా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా తప్పు జరుగుంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కేసు రిజిస్టర్ చేయించండి, హిందువుల యొక్క మనోభావాలను కాపాడండి. అంతేనే కానీ దీన్ని రాజకీయ అంశంగా తీసుకొచ్చి నిరాధారమైనటువంటివి తప్పుడు నివేదికలు చూపిస్తూ మీరు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయటం మరి మీ రాజకీయంగా మీ మరింత దిగజారిపోయారన్న దానికి ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజంగా సర్వేలు చేస్తూ ఉంటే చెప్తా ఉన్నారు 100% ఇది కేవలం రాజకీయ అంశంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నటువంటిదే తప్పించి ఆ విధంగా జరిగి ఉండదు అనేది మరి హిందువుల్లో చాలామందికి ఉన్నటువంటి నమ్మకం. నిజంగా తప్పే జరిగి ఉండుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి, కేసులు రిజిస్టర్ చేయించండి. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నిజంగా ఒక రాజకీయ నాయకుల వల్ల ఇది సాధ్యమవుతుందా అని అంటే మరి టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉద్యోగస్తుల వల్ల కూడా ఇది జరిగి ఉంటుంది. మరి ఏ ఒక్కరి మీద కూడా మీరు ఆరోపణలు చేయకుండా, ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోకుండా, ఏ విధమైనటువంటి కేసు రిజిస్టర్ చేయకుండా కేవలం రిపోర్ట్లను బేస్ చేసుకొని దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీనికి తగినటువంటి మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి కలియుగ దైవంతో మనం ఆటలాడితే నిజంగా గత ప్రభుత్వంలో తప్పే జరుగుంటుంటే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా అనుభవించి తీరుతారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అది కనుక నిజం కాకుండా మీరు కనుక ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే దాని పర్యవసానం కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి అపచారం జరగటం వల్లే వరదలు వచ్చాయని. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. నిజంగా అంటే దీనిని ఎంతలా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలు. మరి మీ భాగస్వామి పక్షం బీజేపీ హిందూ మతాన్ని కాపాడుతుందని మరి ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలి. నిజంగా తప్పు జరుగుంటే తప్పు జరిగినటువంటి వాళ్ళని చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది అబద్ధమైతే ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కాబట్టి ప్రయత్నం చేయాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దీనికి సంబంధించి హైకోర్టులో బిల్లు వేయడానికి కూడా సిద్ధపడింది. రేపు బుధవారం నాడు దాని మీద విచారణకు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీని మీద సుప్రీంకోర్టు కూడా మరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి మరి ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి మతపరమైనటువంటి అంశాల్లో వివాదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా మతాలను రెచ్చగొట్టే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో మరి చాలా దారుణమైనటువంటి మనోభావాలు దెబ్బతినే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కోర్టులు కూడా జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవసరమైనటువంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి వాస్తవాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరి ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా అబద్ధాలను చేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. రాజకీయాలుగా చేయాలి తప్పించి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ మరి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు హామీలు చేయాలని ఉంది కానీ చూస్తేనే భయం వేసేస్తుందని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే బడ్జెట్తో మరి రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏ రకంగా అందించగలిగారు, పేదలను ఏ రకంగా ఆదుకోగలిగారు ఒకసారి ఆలోచన చేయండి. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు కింద తీసుకొచ్చి ఏం అమలు పరిచారు, ఏ అభివృద్ధి చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. చాలా దురదృష్టకరమైన విషయం.
మరి ఈరోజు విజయవాడ వరదలు వచ్చి ఎంతోమంది నిరాశ్రయులై ఎన్నో రకాలుగా నష్టపోతుంటే